ఈ రోజున దేవుడు మనకెన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో సాక్ష్యాలు వింటున్నాం, అయినా మనము నమ్మలేకపోతున్నాం. కానీ ఆ మొదటి శతాబ్దంలో వారికి పుస్తకాలు లేవు, బైబిల్ లేదు, బోధలు లేవు, ఇలా ఇన్నేసి గంటలు గంటలు ఉపదేశాలు లేవు. అయినా వారు వినిన దానిని నమ్మారు, వారు ధన్యులయ్యారు. మనము వింటూ ఉన్నాము, చూస్తూ ఉంటున్నాము, తెలుసుకుంటూ ఉంటున్నాము, అనుభవిస్తూ ఉంటున్నాము, అయినా ప్రభువును నమ్మడంలో మనము వెనుకంజ వేస్తున్నాము. అందుకే మనము ధన్యులము కాలేకపోతున్నాం. కనుక ఈ పునరుద్ధానం నాడైన యేసుక్రీస్తు వారి సమాధి ఖాళీ చేయబడింది. యేసు ప్రభువును సమాధుల్లో వెతకబోకండి, యేసు ప్రభువును మరియమ్మ ఒడిలో వెతకబోకండి, యేసు ప్రభువును ఇంకెక్కడెక్కడో స్థలాల్లో వెతకపోకండి. ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, తండ్రి కుడి పార్శ్వమున మన కొరకు విజ్ఞాపనలు సల్పుతున్నాడు. ఆత్మరూపిగా మనము కూడుకున్న చోటకెల్లా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన వెదకాలి అనుకుంటే ఆయన సంచరించే ఆయన ప్రాంగణములోనికి మనం రాగలగాలి. ఆయన స్పర్శను పొందగలగాలి అంటే ఆయన సన్నిధిలో మనము కూర్చోగలగాలి. ఆయన స్వస్థత అనుభవించాలి అంటే ఆయనను స్వరమెత్తి పిలవగలగాలి, ప్రార్థన చేయగలగాలి. ఆయన నిత్య జీవం పొందాలి అంటే ఆయన పునరుద్ధానమందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవాన్ని బహుమానముగా ఇవ్వడానికి, విశ్వాసం ఉంచిన వారికి నిరీక్షణనివ్వడానికి, విశ్వాసం ఉంచిన వారికి నమ్మికను కలిగించడానికి, ధన్యులనుగా చేయడానికి, నీతిమంతులనుగా చేయడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు తప్ప ఆయన గొప్పతనం కోసమో, ప్రజల చేత నీరాజనాలు పొందటం కోసమో, జయ నినాదాల కోసమో ఆయన పునరుద్ధానుడవలా. మనకు మేలు చేయడానికి, మన నీతిమంతులుగా మార్చడానికి, మనకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన పునరుద్ధానుడయ్యారు. ఆ ప్రభువును అంగీకరిద్దాం, వెంబడిద్దాం, విశ్వసిద్దాం, ధన్యులమవుదాం.